శని యొక్క బాధని విముక్తి కలగాలి అంటే శివారాధన చేయాలి. శని యొక్క బాధ పోవాలి అంటే విష్ణుమూర్తిని పూజించాలి. అట్లాగే శని యొక్క బాధలు పోవాలి అంటే ఆ యొక్క శివ విష్ణు తేజమైనటువంటి ఆంజనేయ స్వామిని పూజ చేయాలి. ఇట్లా ఆ శని యొక్క బాధలు పోవటం. అట్లాగే ఇంకొక క్రూరమైన గ్రహం ఏది చెప్పుకున్నాం, రాహువు. ఈ రాహువు యొక్క ప్రభావం పోవాలి అంటే శక్తి స్వరూపమైనటువంటి దుర్గని ఆరాధన చేయటం మూలంగా ఈ రాహుగ్రహం యొక్క ప్రభావం పోతుంది. కాబట్టి ఈ క్రూరమైనటువంటి ప్రభావాల నుంచి, ఈ గ్రహాల యొక్క బాధల నుంచి మన ఇష్టదైవాన్ని కూడా ఆరాధన చేయటం మూలంగా ఈ యొక్క బాధల నుంచి విముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ దేవీ దేవతల ఆరాధన చేసి గ్రహాల యొక్క బాధలని పోవాలి అంటే ఒక ప్రధానమైన దేవతని మనం ఆరాధన చేయటం మూలంగా గ్రహ బాధలు తొలగుతాయి అని